నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హరిహర క్షేత్రంలో సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పదవ తరగతి విద్యార్థులు 10 GPA సాధించాలి. డిఓ రామారావు. నిర్మల్పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి గల సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారు ఉదయం స్వామివారికి పంచామృతేశం చేసి పట్టు వస్త్రాలతో అలంకరించారు. సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకునేందుకు నిర్మల్ పట్టణ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. స్వామివారికి పూజ నిర్వహించిన అనంతరం 100 ప్రదక్షిణలు చేశారు. ఆలయ ధర్మకర్త అల్లుళ్ళ మురళీధరెడ్డి వీరోదమరు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఆలయ గురుస్వామి నవయమూర్తి, కోశాధికారి సాన వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश जनि पुत्र पवन सुत नाम महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कांचन वर कवि गोविंद कई सके माँ पापा సారంగపూర్ మండల కేంద్ర ప్రభుత్వ పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ రామారావు సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులను చదివించడం, విద్యాబోధన జరుగుతున్న విధానాన్ని హాజరు రిజిస్టర్ పరిశీలించారు. 10వ తరగతిపై ఆయన ఆయా సబ్జెక్టులపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థులను జవాబులు రాబట్టారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు 10 GPA సాధించి 888 సీట్లు సాధించి అందరికీ పేరు తేవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు విజయ ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మికులను, దేశ పేదలను పక్కన పెట్టి కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిందని వామపక్షాల పార్టీ నాయకుడు కె రాజన్న ఎస్ఎన్ఎల్ విమర్శించారు. మంగళవారం వామపక్ష పార్టీలు ఇచ్చిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా జిల్లా కేంద్రంలో బడ్జెట్ను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే రైతాంగం తమ పంట గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణాల్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తుంటే వాటి గురించి కనీసం బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. తక్షణమే రైతు, కార్మిక, ప్రజానుకూల బడ్జెట్ మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపారి, ఎస్ గంగన్న, వెంకటేష్, మహమూద్, అనంతరావు, దుర్గే, పుండలిక్ తదితరులు ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మోదీ సర్కార్ మొన్న నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్గా ఉంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి సౌకర్యవర్తంగా ఈ బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్ను వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపులో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో గల ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ బడ్జెట్ కేవలము కార్పొరేట్లను, పెట్టుబడిదారులకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ మాత్రమే తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడినటువంటి బడ్జెట్. ఉపాధి హామీకి కనీసము నిధులు కూడా పెంచలేనటువంటి స్థితిలో ఈ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైంది కాబట్టి ఈ బడ్జెట్ను కుదించి ప్రజల అవసరాల కోసం మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక్క తెలంగాణకు కానీ ఉమ్మడి జిల్లాకు కానీ ఎలాంటి బడ్జెట్లో పైసలు కేటాయించలేదు. ఇవాళ మన నిర్మల్ జిల్లా కేంద్రంలో 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండి కూడా
ఇప్పటి వరకు రైల్వే బడ్జెట్ ప్రకటించకపోవడం, రైల్వే లైన్ కోసం బడ్జెట్ ప్రకటించకపోవడం కూడా చాలా అత్యంతమైనటువంటి దుర్మార్గమైంది. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మన 75 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రైలు ఎక్కమనే పరిస్థితులలో కూడా మన నిర్మల్ ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారు. కాబట్టి రైల్వే బడ్జెట్ కూడా ప్రకటించాలని, ఆర్మూరు ఆదిలాబాద్ కూడా రైల్వే లైన్ కోసం బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కూడా సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పట్టణంలోని కావేరీ చిల్డ్రన్ హాస్పిటల్లో జరిగిన నిర్మల్ ఐఏపీ రెయిన్బో చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత చిన్నపిల్లల గుండె వ్యాధుల నిదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 150 గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులను 2D ఎకోకార్డియోగ్రాఫ్ ద్వారా పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. రెయిన్బో చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోరెడ్డి ఆశ్వరం మాట్లాడుతూ శస్త్రచికిత్స మరియు నాన్ ఇన్వెస్టివ్ డివైజ్డ్ క్లోజ్ అవసరమైన పిల్లలకు రెయిన్బో చిల్డ్రన్ ఇన్స్టిట్యూట్ సంబంధిత ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయంతో చికిత్సలు అందిస్తామన్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఐఏపీ అధ్యక్షుడు డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ శ్వేత, డాక్టర్ సంగ్రామ్, నిర్మల్ జిల్లా డిఎన్హెచ్ఓ కె రాజేందర్, తెలంగాణ ఐఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రమేష్ గడపాలే, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్, పొలిశెట్టి సంతోష్, డాక్టర్ కావేడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని బుధవారపేట శ్రీ శిశు మందిర్ విద్యార్థులు మంగళవారం స్థానిక గండిరామ నర్తవనంలో వనభోజనాలు చేశారు. సుమారు 60 మంది విద్యార్థులు ఆచార్యులు కలిసి వనభోజనానికి వెళ్ళినట్టు ప్రధానాచార్యులు నరేష్ తెలిపారు. పిల్లలందరూ ఆనందోత్సవం మధ్య ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారని తెలిపారు. ఇంకా దూరం జిల్లా భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ముదోలో సంచార నీటి నాణ్యత ప్రయోగశాల, నీటి నాణ్యతపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు భూగర్భ జల శాఖ ఉప సంచాలకులు ఆర్ శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, భూగర్భ జల వినియోగదారులు పాల్గొన్నారని తెలిపారు. నీటి నాణ్యతపై గల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ప్రత్యక్షంగా నీటి నమూనాను నాణ్యత ప్రయోగాల ద్వారా పరీక్షించి నీటి నాణ్యత వివరాలు తెలిపారు. ముదోల్ వ్యవసాయ పరిశోధనాధిపతి డాక్టర్ ఈ నర్సయ్య, డాక్టర్ కె విజయకుమార్, సైంటిస్ట్ డాక్టర్ కార్తిక్, మహిళా ఎఫ్సీ సభ్యులు కె సుహాసిని, సాయా జలాధికారి, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని వర్గాల వారి అవసరాలకు తగ్గట్టు తక్కువ వడ్డీతో రుణాలు మరియు మా బ్యాంకులో డిపాజిట్ చేసిన వారికి అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మీ ముందుకు వచ్చింది. 400 రోజుల శ్రీనిధి స్పెషల్ డిపాజిట్ స్కీమ్ లో పొదుపు చేస్తే 8.5% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 9% వడ్డీ ఇవ్వబడును. బంగారు ఆభరణాలపై అతి తక్కువ వడ్డీతో ప్రతి గ్రాముకు 5,500 రూపాయలు ఇవ్వబడును. ఎల్టీ కర్షక మిత్ర రుణాలు ఎకరానికి 2 లక్షలు తక్కువ వడ్డీతో ఇవ్వబడును. మా అన్ని బ్రాంచ్లలో హౌసింగ్ లోన్ మరియు బిజినెస్ లోన్స్ సులువుగా పొందండి. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఇప్పుడు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ తో పాటు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలను కూడా అందిస్తోంది. నెలవారీ రికరింగ్ డిపాజిట్ సౌకర్యం మరియు అన్ని శాఖలలో లాకర్ సదుపాయం అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలను సంప్రదించండి.
ది ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ఆదిలాబాద్. తిరిగి వార్తలకు స్వాగతం. వ్యాపారం కోసం కాదు, సేవ చేయడం కోసం వస్తున్నట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖరరావు అన్నారు. మంగళవారం నిర్మల్పట్నం ప్రైవేట్ పాఠశాల టీచర్స్తో పాటు పట్టభద్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ నిరుద్యోగుల ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి తాను 6 సంవత్సరాలు పొందే జీతం మొత్తాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. తన గన్మెన్లు కూడా అవసరం లేదని, మీలో ఒకటిగా ఉంటూ నిరుద్యోగుల సమస్యలపై గలం విప్పుతానన్నారు. ఈ నెల 20 ఎన్నికల్లో సీరియల్ నెంబర్ నడిపేడుపై మొదటి ప్రారంభంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు ఉంటే సుధాకర్ రెడ్డి, షబ్బీర్, పాడాల ప్రభాకర్, జ్యోతిరమయ్య, అయ్యనగర్ శ్రీధర్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది అనార్గనైజ్డ్ సెక్టర్. ఇలా మనం ఎక్కువ ఫీజు తీసుకుని చదివిన కుటుంబం ఏదైతే ఉంటుందో ఫస్ట్ జనరేషన్ కుటుంబం. నా ఫ్యామిలీలో అందరూ కూడా లిటరసీ లేని వాళ్ళు, ఇల్లిటరేట్ ఉంటే వాళ్ళు చదువు ₹600 భారీ ప్లస్ గంది కాకుండా. కాబట్టి సాలరీ అక్కర్లేదు అనేది. కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా ఈచ్ వన్ రీచ్ అన్నాడు. సమయం లేదు, 3,50,000 మనం మస్తు పని చేస్తాం. ఇలా భారతదేశంలో గొప్ప రిసోర్స్ పర్సన్స్ అందించడం కోసం సమాజ నిర్మాతలు మనం 24 గంటలు కష్టపడుతున్నాం. బట్ ప్రభుత్వం మనల్ని అసలు ఎందుకు ప్రజాసేవ చేయాలి, ఎందుకోసం ప్రజాసేవ చేయడానికి వస్తున్నాడు ఆయన? ఎందుకు 1000 కోట్లు పట్టుకొని వస్తున్నాడా, లేకపోతే 1000 కోట్లు సంపాదించుకోవడానికి వస్తున్నాడా? 1000 కోట్లు కుమ్మరించడానికి వస్తున్నాడా, 1000 కోట్లు మళ్ళీ సంపాదించడానికి వస్తున్నాడు? అట్లాంటి డిసిషన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి గుణపాఠం చెప్పాలని ఒక ఆలోచనతో నచ్చిన మిత్రులారా, అసలు పట్టభద్రుల ఎన్నిక ఎందుకు అవసరం, ఎందుకు ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకు మనం ఆ ఓటు కాస్ట్ చేయాలి? కాబట్టి నేను వచ్చిన ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేసిన, ప్రైవేట్ విద్యాసంస్థలు నెలకొల్పిన, ప్రైవేట్ విద్యాసంస్థతో టచ్లో ఉన్న, ముఖ్యంగా టీచర్ల యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళకి 5 సంవత్సరాలు నేను ₹100 పనిచేసినప్పుడు, 87 నుంచి 91 వరకు పనిచేసినప్పుడు పాల బిల్లు కట్టాలన్నా, కిరాయి కట్టాలన్నా, కూరగాయలకు ఇవ్వాలన్నా, ఏదన్నా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాది యొక్క అంటే ఆ రోజు పడ్డ బాధలు అది వర్ణనాతీతం. అలాంటి స్థితులు నాకు తెలుసు. కాబట్టి మన సెక్టార్కు ఖచ్చితంగా అటు మేనేజ్మెంట్ సైడ్ కానీ, ఇటు టీచర్ సైడ్ కానీ ఒక 10 లక్షల ఇన్సిడెంట్స్ వస్తేనే మనం బ్రతకగలుగుతాం అనేది నా కాన్ఫిడెన్స్. ఒక 10 లక్షల క్షత్రియ శివాజీ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలని శివాజీ సేవా సమితి వ్యవస్థాపకులు మేడ్చమరాజు కోరారు. మంగళవారం జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్లో ఏర్పరిచిన విలేకరుల సమావేశాన్ని మాట్లాడారు. ఈ నెల 19న జరగబోయే జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జయంతి సందర్భంగా సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఈ ర్యాలీ శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందన్నారు. ఈ జయంతి వేడుకకు నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. హిందూ బంధువులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. శివాజీ సేవాసం సభ్యులు మూర్తి ప్రభాకర్, సామర్పల్లి రాఘవులు, బొడ్డు లక్ష్మణ్, గొజ్జ జనార్దన్, పొలిశెట్టి విలాస్, వెంకటపతి, సీతారాం పటేల్, కెఎస్ గంగాధర్ తదితరులు ఉన్నారు. జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ. హిందూ బంధువులందరికీ రేపు జరగబోయే ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమము సాయంత్రం 4 గంటలకు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు జరిగే భారీ బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు, మేధావులు, మహిళలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రముఖులు, కుల సంఘ ప్రముఖులు అందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క శివాజీ బైక్ ర్యాలీలో పాల్గొని హిందూ యొక్క ఐక్యతను మనము చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి అనేక దాడులకు, అదే రకంగా హిందువులు ఐక్యంగా ఉండడం కొరకు ఈ యొక్క ర్యాలీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ అనేక మంది హిందువులను చీల్చడం కొరకు రకరకాల ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఈ యొక్క ఛత్రపతి శివాజీ జయంతి పేరుతోటి నిర్మల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వారోత్సవాలను కూడా శివాజీ సేవా సమితి, సనాతన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు గత 7 రోజుల నుంచి నిర్మల్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి చివరగా రేపు జరిగే ఈ ర్యాలీలో మనం పెద్ద ఎత్తున పాల్గొనాలి. హిందువులందరినీ ఎప్పటికప్పుడు సంఘటితం చేయడం కొరకు సనాతన ధర్మ పరిరక్షణ సమితి, శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో నిరంతరం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి నాయకుడు.
అందరి నోట అన్నాన్ని పిలిపించుకున్నటువంటి గొప్ప నాయకుడు. అదే రకంగా ప్రపంచానికి గెరిల్లా యుద్ధాన్ని పరిచయం చేసినటువంటి నాయకుడు. ఇటువంటి నాయకుడి యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం హిందువుల యొక్క అవసరము. కాబట్టి ప్రతి ఒక్క హిందువు రేపు సాయంత్రం 4 గంటలకు మాత్రం తప్పనిసరిగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి అందరం తరలి రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గౌరవ బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో ఉంటున్నారు. అదే రకంగా వక్త మన యొక్క తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖు వెంకట్ నివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి మనమందరం పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆర్టీసీ ఉద్యోగులు నైపుణ్యాన్ని సృజనత్వాన్ని పెంపొందించుకోవాలని సంస్థ నాదైన ధోరణితో పనిచేయాలని ఆదిలాబాద్ జిల్లా డిప్యూటీ ఆర్ఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం నిర్మల్ ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టర్ ద్వారా పవర్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఆర్ఎం ప్రవీణ్ కుమార్ రాజనే మాట్లాడారు. ప్రతి ఉద్యోగి సొంత పనిలాగా భావించి పనిచేయాలని, ప్రయాణికులు మందులు పొందాలని, ప్రయాణికుల మర్యాద ప్రవహించాలని సూచించారు. ప్రయాణికుడు మనపై ఆధారపడి లేడని, ప్రయాణికుడిపైనే మనం ఆధారపడిన విషయాన్ని గుర్తించాలన్నారు. అసిస్టెంట్ మేయర్ ఐ రాజశేఖర్, ఏ నవీన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు. సీట్ దొరకకపోతే ఎక్కడ అండి? తొందరగా పోవాలి. మొదటిది తొందరగా పోవాలి, రెండోది వీలైతే సీట్. సారంగపూర్ మండలి వైకుంఠాపూర్ గ్రామంలో గల పురాతన ప్రభుస్వామి శివాలయం పునర్నిర్మాణ మందిరంలో సోమవారం ప్రధాన అర్చకులు ఆనంద ఆధ్వర్యంలో వేద పండితులు శ్రవణ్ కుమార్, రాజు, ప్రవీణ్ శర్మచే విగ్రహాలు, మల్లికార్జున స్వామి, లక్ష్మీనరసింహ స్వామి, సంతాన లక్ష్మీదేవి, హనుమాన్ సద్ది విగ్రహాలు, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం పూర్ణాది కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదం చేశారు. ఆలయ నిర్వాహకులు వీడి సాధులను అన్నదానం చేశారు. మండల వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠాపుర గ్రామే ఏకకుండాత్మక త్రైమే దేవత హనుమతు సహిత నవగ్రహ శిఖ విశ్వైకపాలాయ మంగళం విశ్వగజాతాయ విశ్వదివేదాయ విశ్వగజాతాయ విశ్వదివేదాయ మంగళం మంగళాంగాయ స్వపిండాయ బృహస్పతి అగ్నే సవిధ సప్తజిహ్వా సప్తధామ ప్రియాణి సప్తహో సప్తధాత్వాజంతి సప్తయోనిరా పునస్కారాంజో దివసోర్నే భారతదివా ఏషాహు ప్రమస్యవాహేన మేషాధారా పుష్మిన్ లోకే పిబ్బాచ్యంతే లోవసో ధారాతే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగం రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 20న నిర్వహించే చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్ర గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఆర్టిజన్ సంస్థ రెగ్యులర్గా ఉద్యోగులు గుర్తించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆర్టిజన్ ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 20వ తేదీ విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి నిర్మల్ జిల్లా పరిధిలోని ఆర్టిజన్ కార్మికులందరూ ఏకమై ప్రతి సబ్ స్టేషన్లలో పర్యటనలు చేస్తూ చలో విద్యుత్ సౌదా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఈ నిర్మల్ జిల్లా తరపున ఆర్టిజన్ కార్మికులు అందరం కలిసి చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని
20వ తేదీన భారీ సంఖ్యలో వెళ్లి విజయవంతం చేయడానికి మేము సన్నద్ధాలు చేసుకున్నాము. టీవీఎస్సీ జేఏసీ, టీవీఎస్సీ జేఏసీ, టీవీఎస్సీ జేఏసీ, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హరిహర క్షేత్రంలో సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పదవ తరగతి విద్యార్థులు 10 GPA సాధించాలి. డిఓ రామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.